ఇంకా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు స్టాలిన్. డీలిమిటేషన్తో రాజకీయంగా మన వాయిస్ కూడా తగ్గిపోతుంది, పార్లమెంట్లో మన ప్రాతినిధ్యము తగ్గిపోతుంది. ఇది సంఖ్య తగ్గినట్టు కాదు, దీనివల్ల మన అధికారం తగ్గినట్టు. మనం అధికారాన్ని కోల్పోతాం, మన గొంతు వినిపించే వాళ్ళు తగ్గిపోతారు, మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. అందుకే పోరాడాలి అంటున్నారు స్టాలిన్. భవిష్యత్ తరాల శ్రేయస్సుకి భంగం కలుగుతుంది. మనకు ప్రాతినిధ్యం తగ్గడం వల్ల మన గురించి అవగాహన లేని వాళ్ళు మనపై వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దుతారు. మన స్త్రీల హక్కులకు భంగం కలుగుతుంది. అటువైపు చూస్తే 2 ఏళ్లుగా మణిపూర్ తగలబడిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయంగా వాళ్లకు సరైన బలం లేకపోవడం వల్లే మణిపూర్ హింస ఎవరికి పట్టడం లేదు అని అంటున్నారు స్టాలిన్. అందుకే అలాంటి స్థితి ఇంకెవ్వరికి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాతినిధ్యం తగ్గకూడదు, తగిన గుర్తింపు కోసం పోరాడదామంటున్నారు డిఎంకే అధినేత. అందుకే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? பாஸ் வாலா. பாஸ் வாலா, பி த பாஸ். ஒரு மாநிலத்தில் இருக்கும் ஆட்சி செய்யும் ஒரு கட்சியினுடைய அழைப்பை ஏற்று இத்தனை இயக்கங்கள் கட்சிகள் வந்திருப்பது இக்கூட்டத்தின் மாபெரும் சிறப்பு. எங்கள் அழைப்பை ஏற்று வருகை தந்துள்ள உங்கள் அனைவரையும் முதலில் வருக வருக என வரவேற்கிறேன். பல்வேறு மாநிலங்களின் முதலமைச்சர்கள், துணை முதலமைச்சர்கள், தேசிய மற்றும் மாநில கட்சிகளின் தலைவர்கள், பிரதிநிதிகள், அமைச்சர்கள், நாடாளுமன்ற உறுப்பினர்கள் வருகை தந்திருக்கிறீர்கள். இந்திய ஜனநாயகத்தை காக்க நாம் அனைவரும் ஓரணியில் திரண்டிருக்கிறோம் என்பதை இந்தியாவுக்கு உணர்த்துவதாக உங்களது வருகை அமைந்திருக்கிறது. இந்திய ஜனநாயகம் மற்றும் கூட்டாட்சி ஆகியவற்றை காக்க நாம் ஒன்று கூடியிருக்கிறோம். இந்த முன்னெடுப்பில் இணைந்துள்ள அத்தனை பேருக்கும் நன்றி. பல்வேறு மாநிலங்களில் இருந்து நாம் ஒன்று கூடியிருக்கிறோம். நமது நாட்டில் உள்ள ஒவ்வொரு மாநிலமும் ஒவ்வொரு வகையில் தனித்தன்மை கொண்டது. பல்வேறு மொழிகள், இனங்கள், வழிபாட்டு நம்பிக்கைகள், பண்பாடுகள், உடைகள், உணவுகள், பழக்க வழக்கங்கள் கொண்டதுதான் இந்தியா. இத்தகைய மாநிலங்கள் சுயாட்சி தன்மையுடன் செயல்பட்டால்தான் இந்தியாவில் உண்மையான கூட்டாட்சி உருவாக முடியும், சிறந்த வளர்ச்சியை அடைய முடியும். அனைத்து தரப்பு மக்களும் போராடியதெல்லாம் நமது நாட்டிற்கு விடுதலை கிடைத்தது. இதனை உணர்ந்துதான் இந்திய அரசியலமைப்பு சட்டத்தை வகுத்த மேதைகள் இந்தியாவை கூட்டாட்சி கொண்ட ஒன்றியமாக கட்டமைத்தார்கள். பல்வேறு காலகட்டங்களில் இந்த கூட்டாட்சி தன்மைக்கு డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ జరుగుతున్న అఖిలపక్ష సమావేశం విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూనే చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఇంకా మొదటి నుంచి గొంతెత్తుతున్నారు డిఎంకే అధినేత స్టాలిన్. డీలిమిటేషన్ జరిగితే కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రాధాన్యత తగ్గిపోవడమే కాక గౌరవము, విలువ కూడా తగ్గుతాయి. మన గళము కూడా వినిపించే అవకాశం కూడా తగ్గుతుంది. సో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. సో దీన్ని వ్యతిరేకించాలంటే ఏ ఒక్క పార్టీ నిర్ణయం తీసుకుంటే ఆ ఒక్క పార్టీ పోరాడితే సరిపోదు. దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల పార్టీలు అందరూ ఏకం కావాలి. అలా అయితేనే మన హక్కులు మనం నిలుపుకుంటాము, పోగొట్టుకోకుండా కాపాడుకుంటాము. అందుకోసమే అఖిలపక్షం నిర్వహిస్తున్నామంటూ అన్ని దక్షిణాది రాష్ట్రాల పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఈ మేరకు అందరూ హాజరయ్యారు కూడా, కొందరు గైర్హాజరైన వారు కూడా ఉన్నారు. సో సమావేశం అయితే జరుగుతోంది. మన దేశంలో మన రాష్ట్రాలకే అధికారం లేని పరిస్థితి వస్తుంది. పునర్విభజన వల్ల మహిళలు, విద్యార్థులకు నష్టం జరుగుతుంది. రాజకీయంగా ప్రధానంగా దక్షిణాది గళం వినిపించే అవకాశం ఉండదు. సో దీన్ని అందరూ గుర్తెరగాలి, అవేర్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అందుకోసమే సమావేశం అంటూ స్టాలిన్ అన్నారు. ఎంపీ సీట్లు తగ్గితే గనక కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గిపోతాయి. డీలిమిటేషన్ వల్ల తమిళనాడులో 8 నుంచి 12 సీట్లు తగ్గుతాయి. ఇది అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు స్టాలిన్. ఇక డీలిమిటేషన్తో రాజకీయంగా మన వాయిస్ కూడా తగ్గిపోతుందంటున్నారు స్టాలిన్. పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఇది సంఖ్య తగ్గినట్టే కాదు, దీనివల్ల మనం అధికారాన్ని కూడా కోల్పోతాం. మన గొంతు వినిపించే వాళ్ళు తగ్గిపోతారు, మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్ తరాల శ్రేయస్సుకి భంగం కలుగుతుంది.
మనకు ప్రాతినిధ్యం తగ్గడం వల్ల మన గురించి అవగాహన లేని వాళ్ళు మనపై వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దుతారు. ఇలాంటిది జరుగుతుంది. సో మన స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుంది. అటువైపు చూస్తే 2 ఏళ్లుగా మణిపూర్ తగలబడిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రాజకీయంగా వాళ్లకు అంటే మణిపూర్ వాళ్లకు సరైన బలం లేకపోవడం వల్లే అక్కడి హింస ఎవరికీ పట్టడం లేదు. సో అలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాతినిధ్యం తగ్గకూడదు. తగిన గుర్తింపు కోసం పోరాడదామంటున్నారు డిఎంకే అధినేత. 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగాలి. అలా జరిపే డీలిమిటేషన్ 30 ఏళ్ల పాటు అమల్లో ఉండాలి. ఇది డిఎంకే చెబుతున్న మాట. ఏదైనా ఒక అంశం ఉద్యమ రూపం దాలిస్తే దానికి మద్దతిస్తూ అన్ని పార్టీలు కలిసి వస్తాయి. ఆ మధ్య జల్లికట్టును నిషేధించాలన్నప్పుడు కూడా పార్టీలన్నీ తమ వైరాన్ని పక్కన పెట్టి మరీ కలిసి నడిచాయి. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చినా సరే పార్లమెంటు ద్వారా ఆర్డినెన్స్ తెచ్చుకునేదాకా పోరాటాలు చేశాయి తమిళ పార్టీలు. ఇప్పుడు హిందీ భాష విషయంలో తమిళులంతా ఏకతాటిపైకి వచ్చారు. ఇలాగే డీలిమిటేషన్పై పోరాడాలని పిలుపునిస్తున్నామన్నారు స్టాలిన్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవి దక్షిణాది రాష్ట్రాలు. ఇక కేంద్రంపై పోరాటానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన పార్టీలేవి కలిసి రావడం లేదు. డీలిమిటేషన్తో నష్టం జరగబోదనే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇంకా ఆ ప్రక్రియే ప్రారంభం కానందున అప్పుడే ఆందోళన అవసరం లేదనేది తెలుగుదేశం వాదన. ఇటు వైసీపీ కూడా ఈ విషయంపై మౌనంగానే ఉంది. ఇవాల్టి మీటింగ్కి ఆహ్వానం అందినా ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఇవాళ అఖిలపక్షానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు హాజరయ్యారు. కర్ణాటక నుంచి మీటింగ్కి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చారు. తెలంగాణ నుంచి సీఎంతో పాటు మహేష్ గౌడ్, మల్లు రవితో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, జగదీష్ రెడ్డి, వినోదులు వెళ్లారు. అంతా కూడా ప్రధానంగా డీలిమిటేషన్పై ఉమ్మడి కార్యాచరణ రెడీ చేయడంపై చర్చిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఇవాళ అఖిలపక్షానికి తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు హాజరయ్యారు. కర్ణాటక నుంచి మీటింగ్కి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చారు.